మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికీ, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cicero with you now. సిషారా మాస్టర్ మన వద్ద ఉన్నారు. మనం సిషారా మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.
Yes, masters. Today, yes, master. According to the universal organization, that when you surrender yourself, you become a great master. When you surrender for the higher dimension consciousness, you become a great master with a great knowledge. యూనివర్సల్ కాన్షియస్ అంటే జగత్తు యొక్క చైతన్యానికి మనం ఎప్పుడైతే అంకితం అవుతామో, అర్పితం అవుతామో, అప్పుడు మన పవర్, మన కాన్షియస్ కూడా బాగా పెరుగుతుంది. For this reason, today we are moving to the Krishna conscious loka. ఈ కారణంగా మనం ఈరోజు శ్రీకృష్ణుడి చైతన్య లోకానికి వెళ్తున్నాం. Yes, my dear masters, you all are connected with each other. మనమందరం ఒక్కటిగా కలిసి And now we are moving into the space. మనం అంతరిక్షంలోకి వెళ్తున్నాం. And we are moving at a fast pace. అత్యంత వేగంగా వెళ్తున్నాం. And we are moving towards portals, and we are passing through the portals. మనం పోర్టల్స్ దాటుకుంటూ వెళ్తున్నాం. And we are moving towards Krishna conscious world. మనం ఈ కృష్ణ చైతన్య లోకానికి వెళ్తున్నాం. Yes, we have entered the Krishna conscious world. మనం శ్రీకృష్ణ చైతన్య లోకంలో ప్రవేశించాం. Yes, my dear masters, be in silence and just you all sat for meditation and you could listen the flute music here. అక్కడ మనం అందరం ఆ శ్రీకృష్ణ భగవానుడికి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్నాం. అక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఫ్లూట్ మ్యూజిక్ వినవచ్చు. Yes, master. Here we could know about the wisdom today. ఈరోజు ఇక్కడ మనము జ్ఞానం అందుకున్నాం. We shall know about 3 O's today. మనం ఈరోజు 3 ఓల గురించి తెలుసుకున్నాం. That is the organization, obedience and oneness. ఆర్గనైజేషన్, ఒబీడియన్స్, వన్నెస్. Yes, organization is completely for your physical body. ఆర్గనైజేషన్ అంటే పని చేయించడం, ఇది దేహానికి సంబంధించింది. And you have to observe your physical body, how the cells are organized in your body, how your tissues are organized in your body, how your organs are organized in your body, and how your nervous system is organized in your body. మీరు గమనించవచ్చు, మీ దేహంలో సకల అవయవాలు, సకల జీవకణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నర్వస్ సిస్టమ్, ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నింటి కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు అమర్చారు, ఎంత అద్భుతంగా అమర్చారు. I could say that when the organization word we hear into the physical body is a great organization. Yes, a great organization, and it is we have to learn how the organization has to work. Yes, ఈ భౌతిక దేహములో ఎంత అద్భుతంగా ఈ అమెరికా అనేది జరిగింది. ఈ సిస్టమ్స్, ఆర్గన్స్, అవయవాలన్నీ కూడా మరి వీటితో ఎలా పని చేయించుకోవాలని మనం తెలుసుకోవాలి. And so many cells
when organized, this physical body is made up of. ఎన్నో జీవకణాలు అలా అమర్చినందుకే ఈ దేహం ఏర్పడినది. And we see this physical body as a one, but inside it, many organizations are hidden masters. ఈ దేహం ఒకటిగా కనిపిస్తుంది, కానీ మరి ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, రకరకాల ఆర్గనైజేషన్స్. Yes, when the word comes organization, we should travel into ourselves and see how they are systematized organization. ఈ అమెరికాలు అనేవి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, మన లోపలికి మనం ప్రవేశించి ఇవి ఎలా అమర్చారు, ఈ సెల్స్, ఈ అవయవాలన్నీ ఎలా అమర్చారు అని తెలుసుకోగలం. Yes, and then the obedience is for mind. Yes, ఈ ఒబీడియన్స్ అంటే వినయం అనేది మనసుకు సంబంధించింది. And it has to be aligned with soul. When mind is aligned with soul, then you have to be obedient like mind. ఈ వినయం అనేది మనసుకు సంబంధించింది. ఈ వినయము ఆత్మకు అనుసంధానం కావాలి, అప్పుడు మనం ఆత్మతో ఉన్నట్లు. When the mind is aligned with the soul, then you have to be obedient like mind. Otherwise, you should not be obedient like mind when it is not aligned with the soul. ఎప్పుడైతే మనసు ఆత్మతో అనుసంధానం అవుతుందో, అప్పుడు ఈ మనసు వినయంగా ఉంటుంది ఆత్మకు. లేకపోతే ఆ మనసు ఆత్మకు వినయంగా ఉండదు. Yes, masters. That's why you have to be obedient like mind when aligned with soul. And the oneness is for soul. అందుకే వినయంగా ఉండాలి మనసుకు సంబంధించి. ఆత్మతో ఈ మనసు అనుసంధానమై ఉండాలి. The oneness is for soul. ఏకత్వం అనేది ఆత్మకు సంబంధించింది. Yes, masters. When you, as a conscious of soul, you have to see every soul as like you, and you have to see this same consciousness lies in every soul. Yes, masters. Each and every soul is a unique soul, and the same consciousness of universal soul lies in every soul, my dear masters. ఈ ఆత్మ చైతన్యం అనేది ప్రతి ఒక్క ఆత్మకు ప్రత్యేకత ఉంటుంది, కానీ అన్ని ఆత్మల్లో ఉన్న చైతన్యము ఆ విశ్వమూల చైతన్యమే. వేరుగా ఏమి ఉండదు ఆ విశ్వమూల చైతన్యం. So you should be always feel one with the others and see others as like you and feel yourself as like them. అందుకే మనం అందరితో ఏకత్వ భావనతో ఏకత్వ స్థితిలో ఉండాలా. అందరిలో మనల్ని చూసుకోవాలా, మనల్ని అందరినీ చూసుకోవాలా. ఇదే ఏకత్వం అంటే. Yes, master. The soul has to be always has to become an icon for the oneness. ఆత్మ అనేది ఏకత్వానికి ప్రతీక కావాలి. Yes. In this way, we have to see our body as organization, a best organization in your body, a best obedience for mind, and the oneness for soul.
ఆర్గనైజేషన్ అనేది శరీరానికి సంబంధించింది, వినయం అనేది మనసుకు సంబంధించింది, ఏకత్వం అనేది ఆత్మకు సంబంధించింది. Yes, masters. By receiving this wisdom, you are now connected with the conscious of Krishna. Feel the connection, masters. ఈరోజు మనం ఈ జ్ఞానముతో ఆ శ్రీకృష్ణ భగవానుడి చైతన్యముతో అనుసంధానమై ఉన్నాం. ఈ అనుసంధానాన్ని అనుభూతి చెందండి, అనుభవించండి. You can feel the conscious of Krishna, my dear masters. ఆ కృష్ణ శ్రీకృష్ణ భగవానుడి చైతన్యం యొక్క అనుభూతిని పొందవచ్చు. Invite this conscious into yourself. ఈ శ్రీకృష్ణ చైతన్యాన్ని మీ ఆత్మలోకి పూర్తిగా ఆహ్వానించండి. Yes, masters. Invite this consciousness for the sake of spreading the wisdom for others, spreading the wisdom for the ascension of earth, spreading the wisdom for the oneness of universe. ఈ చైతన్యాన్ని మీ ఆత్మలోకి పూర్తిగా ఆహ్వానించుకోండి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని జగత్తులో అందరికీ అందించడానికి, ఈ భూలోకము ఎదగడానికి, జగత్తు ఏకత్వానికి ఈ చైతన్యం అంతా ఉపయోగపడుతుంది. Yes, when you invite with the intent of ascension of earth and oneness of the universe, the Krishna conscious will enter in you, my dear masters. మనం ఎప్పుడైతే ఈ భూలోకం ఎదగడానికి, ఈ జగత్తు ఏకత్వానికి ఈ కృష్ణ చైతన్యాన్ని ఆహ్వానిస్తామో, పూర్తిగా మన ఆత్మ అంతా ఈ శ్రీకృష్ణ భగవానుడి చైతన్యం నిండిపోతుంది. Yes, masters. You are now completely filled with Krishna consciousness. ఇప్పుడు పూర్తిగా మనమందరం ఆ కృష్ణ భగవానుడి చైతన్యంతో నిండిపోయి ఉన్నాము. By giving wholeheartedly gratitude to the Krishna consciousness, మనమందరము ఆ శ్రీకృష్ణ భగవానుడికి చైతన్యానికి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాము. now you are moving to the space now. ఇప్పుడు మనం అంతరిక్షంలో ప్రవేశించాము. And you are moving at a faster pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాము. And you are moving towards Earth planet. భూలోకం వైపు వెళ్తున్నాము. And you have entered the Earth planet now. భూలోకంలో ప్రవేశించాము. Yes, masters, you are into your physical body now. మనమందరము మన భౌతిక దేహాలలో ప్రవేశించాము.